నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ట్రిపుల్ ఆర్ గారు అయితే కొత్త ఉత్సాహంతో మళ్ళీ రాజకీయంలోకి, అంటే మొన్నటి వరకు చూస్తుంటే తనకి అసలు సీట్ ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు, ఏ పార్టీ నుంచి కూడా కన్ఫర్మ్ కాలేదని చెప్పేసి తను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా మనకి కన్ఫర్మ్ అయింది. కానీ ఇకపోతే ఏ నియోజకవర్గం అనేది ఇంకా తెలియరానుంది. అయితే ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తనతో కొంచెం టైం గడిపినట్టు తెలుస్తుంది. అయితే కొత్త ఉత్సాహం అయితే నింపినట్టు తెలుస్తుంది. సో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ట్రిపుల్ ఆర్ గారు మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, అంటే నరసాపురం ఎంపీ తనకి ఏంటంటే అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుంది, అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం అని చెప్పేసి ఒక టైంలో అయితే ఏ పార్టీ నుంచి టికెట్ రాలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారేమో అట్లా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిశారు అని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు కొంత టైం స్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సమావేశం వెనకాల అంటే ఎలా ఉండబోతుంది, అసలు వాళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇది మీరు అన్నట్టు రఘురామకృష్ణరాజు గారు రాజకీయంగా కొంత స్తబ్దతను ఎదుర్కొన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేసి 3 ఏళ్ల పాటు ప్రతిరోజు కూడా ప్రభుత్వ వైఖరిని, విధానాలని, ముఖ్యమంత్రి వైఖరిని, ఆయన విధానాలని కూడా రచ్చబండ అనే పేరుతో బాగా విమర్శలు చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక ఎట్లాగూ నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగలేను కాబట్టి నేను ఏదైనా బీజేపీ లేదంటే తెలుగుదేశం, లాస్ట్ జనసేన, ఈ 3 పార్టీల్లో దేన్నో ఒక దాంట్లో ఎంచుకుని నేను పోటీ చేస్తే నా వ్యక్తిగత బలము, ఈ పార్టీల బలం కలిసి నాకు పనిచేస్తానే ధైర్యం మీద ఆయన ఉన్నాడు. కానీ ఏది స్పష్టత రాలేదు. ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేశారంటే, ఎక్కువ బీజేపీ మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారు. అదే నరసాపురం నియోజకవర్గం నుంచి తనకిస్తారని. అయితే అక్కడ వేరే ఒక రామరాజు గారు అని వేరే వ్యక్తికి ఇచ్చారు, వర్మ గారికి ఇచ్చారు. అయితే ఆయన దాంతో నిరుత్సాహపడకుండా అక్కడికి ప్రయత్నం చేశాడు, బీజేపీ తరఫున అక్కడి నుంచే పోటీ చేద్దామని. కానీ అంత వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశంలో జారాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం కూడా రామకృష్ణరాజు గారు చాలా సుదీర్ఘ పరిచయం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కానీ ముఖ్యమైన తెలుగుదేశం నేతలందరికీ కూడా. అందువల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదైనా కష్టమైనా కూడా ఎక్కడో సాట ఈయనకి అకామిడేట్ చేయాలి, ఒక సీట్ అనేది ఇవ్వాలి. ఇప్పటికే వాళ్ళు బీజేపీకి కొన్ని సీట్లు, జనసేనకు కొంచెం ఇచ్చారు. అయినా కూడా ఈ ఒక్క సీటు ఎక్కడైనా అడ్జస్ట్ చేద్దామనే ధైర్యంతో ఈయన్ని పార్టీలోకి కూడా చేర్చుకున్నారు. చేరిపోయాడు ఆయన, అంటే ఏమి కండిషన్ లేకుండా చేరాడు. అయితే ఏంటంటే, ఇప్పుడు నేను ఇవాళ ఉగాది సందర్భంగా జనసేన పవన్ గారిని కూడా వ్యక్తిగతంగా కలవటానికి కాకినాడ వెళ్ళి ఆయనతో కొంతసేపు గడిపాడు. ఆయన కూడా నేనున్నాను రఘురామరాజు గారు, మీకేం ఇబ్బంది లేదు, మీకు అన్ని విధాలా మేము నిలబడతాము అంటే, ఈయన కూడా పార్టీ ఇంకా ఆయన్ని కూడా తెలుగుదేశం ఎక్కడైనా సీట్ నిర్ణయం చేయకపోయినా అది శాసనసభ, లోక్సభ అనే తర్వాత విషయం, ఇస్తామనే ధైర్యం ఆయనకు వస్తుంది, సీట్ అనే ధైర్యంతోనే ఆయన అడిగాడు పవన్ గారిని, ఇట్లా నాకు మరి సీటు రేపు ఏదో ఒకటి తెచ్చుకుంటాను, మరి మీరు కూడా నిలబడాలంటే తప్పకుండా మీరు నా సొంత సోదరులాగా నేను మిమ్మల్ని ఆదరించి మీతో పాటు నేను ప్రయాణం చేస్తాను, నా ప్రచారానికి వ్యక్తిగతంగా నేను కూడా వస్తాను, కాబట్టి మీరేమీ అధైర్యపడొద్దు, మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా కూడా మేము మీకు అండగా నుంచుంటాము, మీరు ఒంటరి అనే భావన మీకు అక్కర్లేదు. అంటే ఏంటంటే, ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోనూ నాయకులతోనూ చాలా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి ఒక రకంగా ఆయన ఒక వ్యక్తిగా ఉండే కన్నా ఏదైనా ఒక వ్యవస్థలో ఉండాలి, ఇలాంటి కూటమిలో ఒక సభ్యుడిగా ఉంటే తన చుట్టూ ఇతర నాయకులు, పార్టీలు కూడా ఉంటాయి కదా, అది ఆయన గట్టిగా ఇప్పుడు నమ్మకం కలిగింది. నేను ఒక మంచి స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో నిలబడ్డాను కాబట్టి నన్ను వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదని. ఆయన గ్రహించాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో బాగాలేదు, అది ఆయనకి తెలుసు. ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదో గట్టిపడో లేకపోతే బలపడో ఈయన ఏదో చేసే పరిస్థితి ఉండదు. ఈయనకి తెలియని బలం, ఈయనకే ఢిల్లీలో బ్రహ్మాండమైన బలం ఉంది. కాకపోతే అప్పుడు సిఐడి ద్వారా ఆయన్ని టార్చర్ చేసి 3rd డిగ్రీ పెట్టారు కాబట్టి కొంత భయం ఆయనలో మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఇతను. వాళ్ళ సొంత చెల్లెళ్ళని, తల్లిని కూడా అతను ఆ రకంగా వేధించాడు. సొంత బాబాయిని లేపేయటంలో ఆయన చెయ్యి ఉంది. కాబట్టి ఆ భయం అనేది ఆయనకి ఒక ఫోబియా లాగా మారిపోయింది.
ఆ ఫోబియా నుంచి బయటపడటానికి ఇప్పుడు కొంచెం ఆయన అందరినీ కలిసి కూడా తీసుకుంటున్నాడు, తన బలాన్ని తను అసెస్ చేసుకుంటున్నాడు. నాకు ఎంతమంది మద్దతుదారులు ఉన్నారు, ఎలాంటి మద్దతుదారులు ఉన్నారు, ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎంత కార్యకర్తలు ఉన్నారు అనేది కొంచెం ఆయన ఆత్మధైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బాగా అంటే ఆత్మధైర్యం దెబ్బతింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు కూడా మనం అట్లాంటి టార్చర్ చూడం కదా. ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి అటాగే కొట్టారనుకోండి, నేనైనా ఫోబియాలకు వెళ్ళిపోతా, కాకిని చూడంగానే భయపడిపోతా, ఓ ఇట్లా కొట్టేస్తారా అని. అట్లా ఆయనకి ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది ఒక పీడకలలాగా అయిపోయింది. ఆయన్ని టార్చర్ పెట్టడమే కాదు, తర్వాత సరైన వైద్యం లేదు, తర్వాత అది మేము కొట్టలేదు, ఆయనకి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చిందని సర్టిఫికెట్లు రాయించడం, తర్వాత నియోజకవర్గంలోకి వస్తే చంపేస్తామని బెదిరింపులు చేయటం. ఆయన ఒక రకంగా చేయలేదు, మానసికంగా శారీరకంగా కూడా హింసించారు. మరి ఆర్థికంగా హింసించారా లేదా అది నేను చెప్పలేను, నాకు తెలియదు. కాబట్టి ఇది ఒక రకంగా రఘురామరాజు గారికి మళ్ళీ పునర్జన్మ లాంటిది అనమాట. ఎక్కడి నుంచి మొదలయ్యే రాజకీయ జీవితం. రైట్. అట్లనే సార్ ఇప్పుడు ఏంటంటే RRR గారు పవన్ కళ్యాణ్ గారిని అంటే ప్రచారానికి కూడా రావాలి, తను కూడా వస్తారని చెప్పేసినట్టు వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడు మరి వచ్చే అవకాశం ఉందా అంటే? లేదు మా, తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే రఘురామరాజు గారు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన తెలుసు, బీజేపీలో మోడీ గారితో కూడా ఈయనకున్న సన్నిహిత సంబంధాలు తెలుసు. వీళ్ళు ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాడారో అంతకన్నా ఆయన కూడా వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన మరి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన శక్తి వంచన లేకుండా తను అభిమానుల్ని, తన పార్టీ కార్యకర్తలను కూడా ఈయన ప్రచారంలో ఉపయోగిస్తాడు. వ్యక్తిగతంగా తను కూడా తన అనుకూలతను బట్టి ఖచ్చితంగా వెళ్ళి బలపరుస్తాడు. అంటే ఇంతకుముందు చూస్తుంటే సార్ RRR గారికి చాలా హర్డిల్స్ ఏంటంటే బయటకు వచ్చేసిన తర్వాత బీజేపీలో టికెట్ రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి కోవట్లు చేసిన పని అని చెప్పేసి కూడా వచ్చినాయి. ఒకనొక సందర్భంలో ఇంకా రఘురామకృష్ణరాజు గారు ఇంకా రాజకీయాలకు దూరం అయిపోతారేమో, ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదేమని అనుకున్నారు ఒకనొక టైంలో. సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మరి ఆ పార్టీ అంటే ఏదైతే బెదిరించారో లేకపోతే కోవట్లు చేసిన వాళ్ళు మరి ఇప్పుడు పరిస్థితి ఏందంటారు వాళ్ళు? నువ్వు చెప్పింది 100% అమ్మా. ఒక టైంలో ఇక ఆయనకి ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది అలాంటి ఇది చేశారు. ఏ పార్టీ నుంచి సీటు రానివ్వకుండా కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామని జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ చేశారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కొంతవరకు ఆయన కూడా చెప్పాడు కదా, నన్ను బీజేపీలో సీటు రాకుండా అడ్డం పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పాడు. ఆయన ఏం దాచుకోలేదు. ఆయన ఇప్పుడు కూడా పారదర్శకంగా చెప్పేస్తాడు ఏదుండా. కాబట్టి ఇప్పుడు ఆ దశని దాటిపోయాడు. ఇప్పుడు ఇక సీట్ అయితే కన్ఫర్మ్డే, ఎక్కడో ఒకసారి ఇస్తారు, తనకి ఇవ్వకుండా అయితే ఆగే ప్రశ్న లేదు. అట్లాగే ఆయన గెలిపించడానికి తెలుగుదేశం కానీ బీజేపీ నాయకులు కానీ ఈవెన్ బీజేపీలో ఉన్న కేంద్ర నాయకులు కూడా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు వీలైతే ఆయన నియోజకవర్గంలో కూడా ఒక సభ పెడతారు. ఎందుకంటే ఆయన కూడా కూటమిలో ఒక ముఖ్య నాయకుడు ఇప్పుడు రఘురామరాజు గారు. కాబట్టి ఆయన గెలుపు కోసం 3 పార్టీల నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రయత్నిస్తారు, కేంద్ర నాయకులు కూడా వాళ్ళ శక్తి వంచన ప్రయత్నిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం.